సూపర్ టేస్ట్‌తో ములక్కాయ పప్పుచారు అయితే చేసేసుకుందాం రండి. దీనికోసము ప్రెషర్ కుక్కర్‌లో ఒక గ్లాస్ కందిపప్పు కడిగేసుకోవాలి. అలాగే 2, 3 టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకొని, ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ లేదా 3 గ్లాసులు వాటర్ వేసి, పసుపు కూడా వేసేసి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పును మెత్తగా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకొని, మనకి పప్పుచారు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పప్పులో వాటర్ పోసేసి ఉప్పు, కారము, కరివేపాకు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియను, ములక్కాయ ముక్కలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత మన పులుపుకు సరిపడినంత చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం తురుము వేస్తున్నాను టేస్ట్ కోసం. అది పూర్తిగా మన ఇష్టము. ఇలా మరిగించుకున్న పప్పుచారులోకి పోపు వేసేసి, పప్పుచారు మరుగుతున్నప్పుడే మనం పోపుని పప్పుచారులో వేస్తే టేస్ట్ బాగుంటుంది. పోపులో ఇంగువ కూడా వేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మనకైతే ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ట్రై చేయండి.